వీటికి డీటెయిల్స్ చూద్దాం. అయోధ్య అక్షింతలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. యాదాద్రిలో కేసీఆర్ తన బొమ్మను చెక్కించుకున్నాడు. మోడీ అయోధ్యలో తన బొమ్మ కానీ అయోధ్య చుట్టుపక్కల భూములు కొనుక్కోలేదన్నారు. భూముల రేట్లు పెంచేందుకు అయోధ్య రామమందిరం కట్టడం లేదన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ధార్మిక కేంద్రాన్ని వివాదాస్పదం చేస్తున్నాయని ఆగ్రహించారు. కాంగ్రెస్ వారు అయోధ్య ప్రారంభ కార్యక్రమానికి ఎందుకు రావటం లేదని ప్రశ్నించారు. ఆ కార్యక్రమానికి మోడీ గారికి మీకు పోలికనే లేదు. ఇప్పుడు మీ ఏం చేసిండు, యాదాద్రి లోపల ఫోటో పెట్టుకున్నాడు. కానీ నరేంద్ర మోడీ గారు అయోధ్యలో ఎక్కడ ఫోటో పెట్టుకోలే. మీరు యాదాద్రి దేవస్థానం పేరుతోని జాగలు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. నరేంద్ర మోడీ గారు అయోధ్య చుట్టుపక్కల ఎక్కడ జాగలు కొనలే. నువ్వేం మాట్లాడినావు, యాదాద్రి దేవాలయం ద్వారా నెలగా సంవత్సరానికి కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి వ్యాపార కేంద్రంగా మార్చే ప్రయత్నం చేశారు. అయోధ్య ద్వారా ఆదాయం వస్తుందని చెప్పి ఎక్కడ నరేంద్ర మోడీ గారు చెప్పలే. మీరేం చేశారు, జిఆర్ స్వాముల వారిని యాదాద్రి దేవస్థానం ప్రతిష్ట కంటే ముందు మాత్రం మొత్తం వాడుకున్నారు, మంచోడన్నారు. కానీ యాదాద్రి దేవాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి కనీసం పిలవకుండా అవమానపరిచారు. కానీ నరేంద్ర మోడీ గారు ఎక్కడ సాధు సంతులు అవమానపరచలే. ఇవాళ అయోధ్య, అసలు మీరు అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని సమర్థిస్తారా సమర్థించారా? కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేయాలి. అయోధ్యలో రాముడు జన్మించిన చెప్పి మీరు నమ్ముతారా నమ్మరా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్పష్టం చేయాలి. ఈ రెండు పార్టీలు ఒక్కడై ప్రజల్లో అయోధ్య రామాలయ యొక్క ఆ కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసిన తర్వాత ఈ రెండు పార్టీలు ఒక్కటై ఇలా వివాదాస్పదం చేసే ప్రయత్నం చేయడం ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి కాదు. కాబట్టి మంచిగా జరిగేటువంటి కార్యక్రమాన్ని, రాజకీయాలకు అతీతంగా జరిగే కార్యక్రమాన్ని, ఒక ధార్మిక కార్యక్రమాన్ని వివాదాస్పదం చేసి ప్రజల లోపల అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు హర్షించారు. ఎక్కడ భారతీయ జనతా పార్టీ తిరిగాల మీరు ఇప్పుడు ఏమన్నారు, మీరు కటౌట్ పెట్టుకోవద్దు వద్దన్నారా? ఇప్పుడు అక్షింతల కార్యక్రమంలో బీఆర్ఎస్ తిరుగుతున్నారు, కాంగ్రెస్ తిరుగుతున్నారు, కమ్యూనిస్టులు కూడా తిరుగుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా చేస్తారని, కేసీఆర్ కుట్రల వల్ల ఏమైనా జరగొచ్చన్నారు. కరీంనగర్లో బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి ఆ నింద బీజేపీపై నెట్టివేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారంటూ విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ముందు బీఆర్ఎస్ ను బొంద పెట్టాలంటూ సూచించారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అంటే జనం నమ్మే పరిస్థితిలో లేరని, ముందు కేసీఆర్ సంగతి చూడాలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ మొండి పట్టుకుపోవద్దని, బీజేపీని గెలిపిస్తేనే రాష్ట్రానికి నిధులొస్తాయని తెలిపారు. ఏదైనా చేస్తాడు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏదైనా చేయొచ్చు. అది చేసి చేస్తాడు, మళ్ళీ బీజేపీ నూకే ప్రయత్నం చేస్తాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళకు మీరు ఫస్ట్ కేసీఆర్ సంగతి చూడరు. ఫస్ట్ మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీజేపీ ఎక్కడ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కలిసి పోటీ చేస్తాం. ఎప్పుడైనా మీరు దాన్ని పట్టుకొని మళ్ళీ పార్లమెంట్ లో గెలిచే ప్రయత్నం చేస్తే మీ సంగతి కేసీఆర్ చూస్తారు. ఫస్ట్ మీరు మేము కొట్లాడుకుని కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు, ఉన్న అక్కడక్కడ కొంచెం కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయన బొంద పెట్టాలి. ఫస్ట్ ఏదైనా ప్రజలను రాసి రంపాన పెట్టిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ప్రజల బతుకులు సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం ముఖ్యంగా. ఫస్ట్ వాళ్ళ సంగతి చూద్దాం. మీరు మేము కలిసి అభివృద్ధి చేసుకుందాం తెలంగాణ రాష్ట్రానంటే మీరు వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, ఒకటి ప్రజలు అంతలేరు, మర్చిపోయారు. ఒకప్పుడు నమ్మిరు, మీరు చెప్తే నమ్మిరు. ఇప్పుడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఫస్ట్ మీరు బీఆర్ఎస్ సంగతి చూసుకోరి, తెరవనికి ఏం జరుగుతుందో, కేసీఆర్ ఏం చేస్తుండో, ఏం చేయబోతుండో ఫస్ట్ దాన్ని గమనించండి. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థను పరీక్ష చేసుకోరు. ఫస్ట్ అరే చాలా విషయాలు మాకు తెలుస్తున్నాయి, మీకు తెలుస్తలేవు. మీరు గదే గుడ్డి ఆలోచన ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అది చెప్పుకుంటేనే టైం పాస్ చేసే ప్రజలు ఎవరు నమ్మరు. హాస్పిటల్ ఎన్నికలు ఎవరు నమ్మరు. కొంత నమ్మించారు, దాని సక్సెస్ అయ్యారు నమ్మించడం వాళ్ళు, మోసం చేయడంలో. ఇప్పుడు నమ్మరు, ప్రజలు నమ్మరు. ఇప్పుడు ప్రజలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలి. మనం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఎక్కువ నిధులు తెచ్చుకోవాలి. ఎక్కువ నిధులు రావాలంటే, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇలా బీజేపీ ఎంపీలను గెలిపించాలి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.